హే గైస్, వెల్కమ్ టు జనని టాక్స్. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ ఇవాళ డే 7 అన్నమాట. అయితే ఇవాళ సండే అంటే ఫన్ డే. నాగార్జున మంచి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని గ్రీక్ వీరు లాగా ఉన్నారని చెప్పొచ్చు. బాగున్నాడు. అసలు అంత ఫిట్ గా ఎట్లుంటావయ్యా బాబు అని అనిపించింది. మనమేమో తింటాము. ఓకే, సో నాగార్జున అయితే చాలా బాగున్నాడు. నాకైతే నచ్చిండు. అట్లా ఇవాళ సండే అంటే ఫన్ డే అని చాలా ఫన్ గా స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి మన టీవీలోకి వెళ్ళిపోయిండు నాగార్జున. మన టీవీలోకి వెళ్ళిపోయి హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెప్పేసి, అయితే ఈ రోజు సండే అంటే ఫన్ డే, అలాగే పేడే కూడా అని చెప్తాడు అనమాట. పేడే అంటే ఏంటంటే రెమ్యూనరేషన్ అంటే పేడే ఉంటది అనమాట. ప్రైజ్ మనీ కాకుండా ఓన్లీ పే అని మీ స్ట్రెంగ్త్ ని బట్టి ఆ వారాన్ని బట్టి ఆ పేమెంట్ అనేది పెరుగుతూ ఉంటది అని చెప్పిండు. అయితే ప్రతి ఒక్క హౌస్ మేట్స్ కి 5 lakhs ఉండే పేమెంట్ వాళ్ళు మాట్లాడిన ఇంగ్లీష్ వల్ల, వాళ్ళు చేసిన గొడవల వల్ల 2 లక్షలు అయితే కట్ చేసి 3 లక్షలకి వచ్చిందనమాట ఆ పేమెంట్. అది వీక్లీ ఆ పేమెంట్ గురించి అయితే మాట్లాడతారు. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ పేమెంట్ పెరిగే ఛాన్స్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉంది అనమాట. అట్లా స్పెషల్ ఏవి ఒకటి చూపించారు. మన మణికంఠ నిద్రపోవడం, అభయ్ నిద్రపోవడం. అభయ్ ఏదో మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నాం, కానీ ఆయన కూడా నిద్రపోతున్నాడు. ఆయన కూడా చాలా తప్పులైతే చేస్తున్నాడు, కానీ కనిపించట్లేదు. మన మణికంఠ మాత్రం తొందరగా కనిపిస్తున్నాడు. పాపం కెమెరాలకు అంతా మన మణికంఠనే చెప్తున్నాడు. అట్లా ఒక స్పెషల్ ఏవి చూపిస్తే అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాడు. ఇది తెలుగు బిగ్ బాసా లేదంటే కన్నడనా, హిందీనా, ఇంగ్లీషా అని అర్థం కాలేదు. సో అందరు హిందీలో ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. గొడవలు పెట్టుకున్నా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. సో అట్లా ఈసారి 2 లక్షలు అయితే తగ్గినాయి. సేవింగ్ చేసిండ్రు మన నాగార్జున. ఆ వార్ హారన్ ఉంటది కదా, అది తెప్పించిండు. స్టోర్ రూమ్ నుంచి తెప్పించి ఆ వార్ హారన్ అయినప్పుడు సౌండ్ వస్తే గనక సేవ్ అయినట్టు, రాకపోతే సేవ్ కానట్టు. అట్లా ఫస్ట్ సేవ్ అయింది మన శేఖర్ భాష. ఇక నెక్స్ట్ వీళ్ళందరినీ యాక్షన్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళిండు మన నాగార్జున. అక్కడ గేమ్ అయితే స్టార్ట్ చేసిండు. సో ప్రతి సీజన్ లాగానే ఈసారి కూడా చిన్నపిల్లల గేమ్లే ఉన్నాయి. అవే గేమ్లు, ఆ హీరో చెప్తే ఈ హీరో ఏ సినిమా అట్లాంటి గేమే. సో ఈసారి ఏం గేమ్ అంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉంటారు. అయితే నాగార్జున ఒక హీరో నేమ్ చెప్తారు. ఎగ్జాంపుల్ కి చిరంజీవి సినిమా చెప్తే ఆయనకు సంబంధించిన సినిమాలు బాయ్స్ ఒకటి చెప్పాలి, గర్ల్స్ ఒకటి చెప్పాలి, బాయ్స్ ఒకటి చెప్పాలి, గర్ల్స్ ఒకటి చెప్పాలి. అట్లా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో దీనికి ఏం పెద్ద గిఫ్ట్ హ్యాంపర్ ఏమి ఇవ్వలేదు. సో అట్లా ఇందులో బాయ్సే విన్ అయ్యిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేసిండ్రు నాగార్జున. సో తర్వాత సేవ్ అయింది, ఫస్ట్ సేవ్ అయింది శేఖర్ భాష, తర్వాత పృథ్వీ సేవ్ అయిండు. మనం ఆబ్వియస్ గా అనుకున్నాం పృథ్వీ ఖచ్చితంగా సేవ్ అవుతాడు అని. కాకపోతే నేను ఫస్ట్ విష్ణుప్రియ సేవ్ అవుతుంది అని అనుకున్నాను, కాకపోతే పృథ్వీ సేవ్ అయిండు. ఇంకో గేమ్ స్టార్ట్ చేసిండ్రు మన నాగార్జున. లాక్కో ఇటు అనే గేమ్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కోన్ ఉంటది కదా ఆరెంజ్ కలర్ది, ఆ కోన్ మధ్యలో పెట్టి నోసు, టోసు, హెడ్, నీస్ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఆ మధ్యలో కూడా కోన్ అని చెప్తుంటారు. ఆ కోన్ అని చెప్పినప్పుడు ఆ కోన్ ఎవరైతే లాక్కుంటారో వాళ్ళు విన్నర్స్. ఇందులో వచ్చేసి గర్ల్స్ విన్ అయినరు. వాళ్ళకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా వచ్చింది. అది ఆల్రెడీ మన బ్రేక్ అయ్యే లోపలనే తినేసిండ్రంట. బాయ్స్ కి కూడా షేర్ చేసిండ్రంట. సో ఇవాళ ప్రేరణ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణకి నిన్న మార్కులు తక్కువ ఇచ్చిండు కదా, ఫ్లాప్ అని చెప్పిండు. సో ఇవాళ హైపర్ గా ఉండాలని చెప్పి తను హైపర్ గా ఉంది. బేబక్క ఓవర్ యాక్షన్ నేనైతే తట్టుకోలేకపోయినా. సో బేబక్క కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపించింది. ఉండాలి మరి, ఏదో ఎక్కువ మాట్లాడిస్తుంది, నేనే తోపు తురుము అన్నట్టు మాట్లాడింది అనమాట. కొంచెం అదే తగ్గించుకుంటే ఇవాళ ఇలా జరిగేది కాదు. నెక్స్ట్ సేవింగ్స్ లో విష్ణుప్రియ సేవ్ అయిందనమాట. నాకు తెలిసి విష్ణుప్రియకి హైయెస్ట్ ఓట్స్ వచ్చినాయి సేవింగ్ కి. కాకపోతే ఇక్కడ అటు ఇటు చేస్తారు కాబట్టి దాన్ని బట్టి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి అని మనకి ముందే డిసైడ్ చేసుకోవద్దని చెప్పారు కాబట్టి ఆ, ఆ, ఇక థర్డ్ విష్ణుప్రియ సేవ్ అయింది. ఫస్ట్ శేఖర్ భాష, తర్వాత పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ సేవ్ అయింది. నెక్స్ట్ యానిమల్ ఆఫ్ ది హౌస్ అనే గేమ్ ఇచ్చిండు. అందులో ఏంటంటే యానిమల్స్ ఉంటాయి, దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటది. ఆ యానిమల్ ఇంట్లో ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళకి వేసి ఆ ట్యాగ్ లైన్ ఇవ్వాలి, ఎందుకో చెప్పాలి అని చెప్తాడు. అట్లా ఒక్క యానిమల్ ని ఓన్లీ ఒక పర్సన్ కే ఇవ్వాలని చెప్తారు. అట్లా నబీల్ వచ్చి యష్మికి క్యాట్ స్వార్థం అనే ట్యాగ్ లైన్ ఇచ్చిండు. ఎందుకంటే తన టీం కి తన స్వార్థంగా ఉంటది కాబట్టి నేను స్వార్థం ఇస్తున్నాను అని చెప్పిండు. తర్వాత ప్రేరణ వచ్చి సీతకి తేలు నమ్మదగని అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఎందుకంటే ఆ చెత్త విషయంలో, ఆ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో డే 1 నుంచి ఆ విషయాల్లో నేను నమ్మలేను, ట్రస్ట్ వర్తి అని చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ శేఖర్ భాషకి దోమ్ ఇచ్చిండు. చిరాకు, దోమ అంటే చిరాకు. ఈ అనవసరమైన అడ్డమైన జోకులన్నీ వేసి చిరాకు తెప్పిస్తాడు సార్ అని చెప్పిండు అనమాట. ఎక్కువ మంది ఆయన మీద అదే కంప్లైంట్ వచ్చింది. మనం కూడా వింటూనే ఉన్నాం, చి రాకు అని. చి
అదేంటి ఇంకా మా అంటారు ఇద్దరు మాలు అట్లాంటివి జోకులేస్తా ఉన్నాడనమాట. నెక్స్ట్ మన యష్మి వచ్చి బేబక్కకి బ్లైండ్ ఫాలోవర్ అంటే గొర్రె అని అనే ట్యాగ్‌లైన్ ఇచ్చిందనమాట యష్మి. బేబక్కకి గొర్రె అనే ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ఎందుకంటే బేబక్క ఎవరినో బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంది. తనని తను నమ్ముకుంటే బావుంటది. అట్లా బ్లైండ్‌గా ఫాలో అవ్వడం వల్ల ఇట్లా వీక్ ఉన్నట్టుందని నాకనిపించిందని ఇచ్చింది. తర్వాత ఆదిత్య ఓం శేఖర్ భాషకి దోమ, చిరాకు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు కామెడీగానే ఇచ్చుకున్నారు. శేఖర్ భాషకి ఎవరైతే ఆ ట్యాగ్‌లైన్ ఏసిండ్రో ఆళ్ళందరూ కామెడీగానే ఇచ్చిండ్రు. ఈయన గూడా చిరాకు సేమ్ అవే జోక్స్ ఏసి మమ్మల్ని చంపుతున్నాడు సార్ రోజు అని అంటుంటే మధ్యలో మన విష్ణుప్రియ లేసి సార్ నాకు గూడా సార్ నువ్వు గాని నన్ను నెక్స్ట్ టైమ్ నామినేట్ చేస్తే గనక ఇట్లాంటి జోకులేసి చంపుతా అని చెప్పిండు సార్ అని చెప్పిందనమాట. నెక్స్ట్ మన నైనిక వచ్చేసి మణికంఠకి నమ్మదగని తేలు అనే ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నా టీమ్‌లోకొస్తాను, నిఖిల్ టీమ్‌లోకి వస్తాను అని అలా మాటలు మార్చిండు. అందుకే నేను ఆయనని నమ్మలేకపోయినా అనే రీజన్ చెప్పింది. పృథ్వీ వచ్చేసి తెలివి తక్కువ గాడిద అని బేబక్కకేసిండు. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ నమ్ముకుంటే బావుంటది. కొంచెం తెలివి తక్కువగా ఉన్నట్టయితే నాకనిపిచ్చింది అని చెప్పి పృథ్వీ బేబక్కకి ట్యాగ్‌లైన్ ఏస్తాడనమాట గాడిదది. సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ అనే ట్యాగ్‌లైన్ ఏస్తది. ఎందుకంటే ఆ రోజు జరిగిన అదైతే అడల్టరేటెడ్ జోక్ అనేదైతే ఉందో అది మొత్తం రివర్స్ చేసి విష్ణుప్రియ మీదకి తప్పులన్నీ దొబ్బేసి మాట్లాడుతుందనమాట. నాకైతే అది అస్సలు నచ్చలేదు. తన తప్పు ఉందేమో అంటే తను ఫస్ట్ తప్పు చేయలేదనే చెప్తాను నేనైతే. తను ఏదో కామెడీగా నార్మల్‌గా మాట్లాడింది. దానికి తను అంత పెద్ద మాట అనడం మాత్రం అది అస్సలు కరెక్ట్ గాదు. సో, అట్లా విష్ణుప్రియ మళ్ళీ ఈవిడకి గూడా సేమ్ అదే ఏసి ఆ రోజు జరిగింది వేరు, ఈ రోజు జరిగింది వేరు. నువ్వు అస్సలు అట్లా అసలు చాలా తప్పుగా మాట్లాడావని చెప్పింది. ఇంకా నెక్స్ట్ అభయ్ వచ్చి స్వార్థం అని క్యాట్‌ని యష్మికిచ్చిండు. అభయ్ చాలా 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 సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనిపిస్తుంది. వస్తారు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు గూడా బయటకొస్తారు చూద్దాం. అంటే యష్మికి చాలా పాజిటివ్‌గా అట్లా ఉండాలి సార్ మా టీమ్‌మేట్ కాబట్టి, మా క్లాన్ కాబట్టి స్వార్థంగా ఉండాలని చెప్పి యష్మికేసింది. తర్వాత సీత ప్రేరణకి బ్లైండ్ ఫాలోని ఇచ్చింది. అంటే గొర్రె అన్నమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య గూడా అదేదో చెత్త బుట్టిలో తీసి మళ్ళీ ఏసిండ్రు కాబట్టి ఇట్లా ఈ గొడవల వల్ల ఇద్దరు అదే యేసుకున్నారు. ఇంకా శేఖర్ భాష కన్నింగ్‌ని యష్మికిచ్చిండు. నక్క అని. అలాగే ఉండాలి. కన్నింగ్ గూడా ఉండాలి అని చెప్పి యష్మి గుడ్ అలాగా ఉండాలని కన్నింగ్ అని ఇచ్చిండు. తర్వాత విష్ణుప్రియ మొసలి కన్నీళ్ళు అని చెప్పి మన సోనియాకిచ్చింది. ఆ రోజు తను అడల్టరేటెడ్ జోక్ అని ఏసిన జోక్‌కి దానికి నేనేడవాలి సార్. కానీ తను ఏడవడం ఏంటో నాకైతే అర్థం కాలేదని చెప్పి మొసలి కన్నీళ్ళు అనే ట్యాగ్‌లైన్ ఇచ్చింది. తర్వాత మణికంఠ చిరాకుని మన శేఖర్ భాషకి ఇచ్చిండు. ఎందుకంటే అంటే నేను సీరియస్‌గా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో వచ్చి ఇట్లాంటి అన్‌వాంటెడ్ జోక్స్ అన్నీ ఏస్తుంటాడు సార్. అందుకని నాకు చిరాకొచ్చింది. అంటే అందులో గూడా శేఖర్ భాష మొత్తం హౌస్‌నంతా నవ్విపించిందని చెప్పొచ్చు. సార్ ఇట్లనే సార్ నేనొకటి జెప్పాలి సార్ అని చెప్పి, నేను ఎప్పుడైనా ఆయన దగ్గరికి పోతే ఛీ! రాకు అని అక్కడ దూరంగా వెళ్ళిపోతాడు సార్ అని చెప్పిండనమాట. సో, అందులో గూడా కామెడీ చేసింది మన శేఖర్ భాష. తర్వాత బేబక్క లాస్ట్‌కి చిరాకు తెప్పించే బేబక్క అని చెప్పొచ్చు నిజంగా. చిరాకుని సోనియాకిచ్చింది. ఆవిడనే చిరాకు తెప్పిస్తుందని నాకనిపించింది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్, నిన్నటి ఎపిసోడ్ చూస్తే మొన్నటి నుంచి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. అందుకే బయటికెళ్ళిపోయింది. సో, చిరాకుని సోనియాకిచ్చిందనమాట. ఆ కుక్కర్ నుంచి ఇప్పటి వరకు నాకు చిరాకు తెప్పిస్తుంది. అట్లాగే తనకి చిరాకుంది కాబట్టి చిరాకుని తనకే ఏసినా అని చెప్పి బేబక్క అనింది. ఇంకా ఈ గేమ్స్ అంతా అంతా అయిపోయిన తర్వాత ఈ కామెడీ ఇక ఎవిక్టెడ్ ఖచ్చితంగా అవ్వాలి. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్న అందరూ సేవ్ అయిపోయిండ్రు. మణికంఠ, బేబక్క తప్ప. ఇంకా వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్‌లోకి పిలిపిచ్చి ఇద్దరికి ఒకటి ఇలా ఓపెన్ చేసేది పేపర్ ఇస్తాడు. అందులో ఎవరైతే ఎవిక్టెడ్ అని ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి రావాలని చెప్తాడు. సో, అట్లా ఈ వారం మనం అనుకున్నట్టే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్టే మన బేబక్క అయితే ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోయింది. సో, స్టేజ్ పైకొచ్చింది. కంటెస్టెంట్స్‌కి హాయ్ చెప్పింది. సో, తన జర్నీ కూడా చాలా బావుంది. ఒక స్ట్రాంగ్ వుమెన్ అని చెప్పొచ్చు. కొంచెం తనని తను కంట్రోల్ చేసుకొని ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే గనక నిఖిల్ మీద అంత ఆధారపడకుండా ఉంటే గనక తను కొన్ని రోజులు ఇంకా ఒక 2 వారాలు ఎక్కువుండేదనే అనిపిచ్చింది. సో, తన జర్నీ చాలా బావుంది. అంతా బావుంది. ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిన వాళ్ళకి ఒక గేమ్ అయితే ఇస్తాడు గదా! నాగార్జున. అట్లాగే ఈసారి కొన్ని ఫోటోలిచ్చిండ్రు. కింద రోడ్డిచ్చిండ్రు. ఈ హౌస్‌లో ఉండని వాళ్ళు అంటే ఉండలేని వాళ్ళని రోడ్డు మీద పడేసేయి. అర్హత లేని వాళ్ళని రోడ్డు మీద పడేసేయి అని చెప్తారు నాగార్జున.
అట్లా ఎవరెవరిని రోడ్డు మీద పడేస్తదంటే, సోనియాని, పృథ్వీని, నిఖిల్‌ని, మణికంఠని రోడ్డు మీద పడేస్తది. సోనియాని ఎందుకంటే అసలు తను ఏం చెప్పినా తీసుకోవడానికి లేదు కాబట్టి తనని పడేస్తున్నా. పృథ్వీకి తను నామినేషన్స్‌లో కొన్ని మాటలన్నాడు. అది నేను తీసుకోలేకపోయినా కాబట్టి, అవి కొన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఆయనని రోడ్డు మీదకి పడేస్తున్నా. నిఖిల్ ఏంటంటే నిఖిల్‌ని నమ్మిన అందుకే నేను రోడ్డు మీద పడేస్తున్నా. మణికంఠన్ ఏంటంటే ఇంకా సెల్ఫ్ మోటివేషన్ తనకి చాలా అవసరం. అందరిలో కలవాలని చెప్పి ఆయనను కూడా రోడ్డు మీద పడేసి సో, అట్లా అందరిని రోడ్డు మీద పడేసి ఈవిడైతే ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయింది. సో, ఇది ఇవాల్టి డే 7 బిగ్ బాస్ రివ్యూ. నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నంత రేంజ్‌లో అయితే ఇవాళ ఏం జరగలేదు. బేబక్క అయితే మనం అనుకున్నట్టే బయటికెళ్ళిపోయింది. 2, 3 గేమ్స్ అట్లాగే గాడిద నక్క అనే గేమ్స్ ఇచ్చిర్రు. మరి చూద్దాం రేపు అసలైన ఆట రేపుంటది. మన ఫేవరెట్ డే మండే. సో, వెయిట్ చేద్దాం. సోనియాకి, విష్ణుప్రియకి మధ్య వార్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనం గూడా వెయిట్ చేద్దాం. సో, ఇది ఇవాల్టి రివ్యూ. చూస్తూనే ఉండండి 'జనని టాక్స్'.